వచ్చే తగాదాలో నేను వైఎస్తో ఉన్నాననే మాట చెప్పుకోవడం కూడా ఆమెకు చాలా ముఖ్యం. అందుకే రాజశేఖర రెడ్డి విగ్రహాలు పడగొట్టారు. అవును, జగన్ వాళ్ళలాగా మావి పడగొట్టారని చెప్పట్లేదు, కానీ రాజశేఖర రెడ్డి విగ్రహాలు పడగొట్టినా మీరు ఎందుకు మాట్లాడలేదు, ఇవన్నీ ఆమె అడుగుతున్నారు. అంటే వైసీపీ కొత్త ఎబ్రివేషన్ కాబట్టి ఇందులో స్వామి కార్యం స్వకార్యం అని కొంత మా వ్యతిరేకత, కొంత రాజకీయ వ్యతిరేకత. కాంగ్రెస్ హైకమాండ్ కూడా జగన్ ఏమి దగ్గర తీసుకోవాలన్న ఆలోచన ఉన్నట్టు కనపడుతుంది. కేవీపీ రామచంద్రరావు లాంటి చాలా సీనియర్ నాయకుడు ఈ మధ్య ఇస్తున్న ఇంటర్వ్యూలు అవన్నీ చూస్తే కూడా ఎక్కడ జగన్ పట్ల ఎలాంటి సాఫ్ట్ కార్నర్ వాళ్ళేం చూపించారు. రాహుల్ గాంధీ కొంత ఏదో అన్నారని అంటారు, కానీ దానికి కూడా ఏం ఆధారాలు లేవు. అది అంత సులభంగా ఇప్పటికిప్పుడు ఏమీ జరగదు కూడా. ఇప్పుడు కొత్త ఎబ్రివేషన్ కూడా చెప్తున్నారు. వై అంటే వైవి సుబ్బారెడ్డి అట, సి అంటే సాయిరెడ్డి అట, సజ్జల రామకృష్ణారెడ్డి అట, పి అంటే అది అన్ని అవసరమా సార్? ఇవి ఎప్పుడో చనిపోయిన అవసరం అంటే ఆమెకు అవసరం. వైఎస్ఆర్ కాంగ్రెస్ అని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా వీళ్ళది అని. అంతకుముందు ఎస్ అంటే షర్మిల, వైఎస్ఆర్లో అంతే కదా. ఇప్పుడు సాయిరెడ్డి అయింది. అప్పుడు సాయిరెడ్డి ఉన్నప్పుడు కూడా షర్మిల ఉన్నారు. ఆమె తర్వాత వాళ్ళకి కుదరలేదు, ఆమె బయటకు వచ్చారు. ఓకే, వెల్ అండ్ గుడ్. బీజేపీని కొంత విమర్శిస్తున్నారు ఎన్డీఏ ప్రభుత్వంగా, అంతవరకే. కానీ ఇంకా తదుపరి ఏం చేస్తారు కార్యాచరణ? ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా రాజశేఖర రెడ్డికి ఇష్టమైంది కాబట్టి ఆ అంశాలు ఆమె చెప్తున్నారు. కాబట్టి చంద్రబాబును ఎదుర్కోగలిగింది జగన్ కాదు. ఆయన అసెంబ్లీకి వెళ్ళకపోవడం ద్వారా ఆయన తన పాత్ర విస్మరిస్తున్నాడు. నేనైతే ప్రతిపక్ష పాత్ర అది షర్మిల, దానికోసమే ఆమె థీమ్ అంతా అక్కడ ఉంటుంది. ఇందులో చిటపటలు మతాబులు అన్నీ జగన్ మీద ఉంటాయి. ఓకే, సార్ ఏంటి జనసేన ఎంపీ బాలశౌరి స్పీచ్కు పార్లమెంట్లో మోదీ గారు క్లాప్స్, ఏంటి సీను? ఏమో ఆయన బాగా పొగిడినట్టున్నాడు. ఇప్పుడు అదే కదా జీవీఎల్ గారే అదేమో అప్పే అని ఆయన చెప్తుంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు కూడా చెప్పారండి. నిన్న కూడా నేను మీకు చెప్పా. మీరు అందరూ ఎందుకు, నేను మీకు ఒక 3 రోజుల కిందట మీరు గుర్తు చేసుకుంటే ఏపీ హ్యాపీ అని అందరు పెడితే హెడ్డింగులు, చంద్రబాబు పిలిచి కోప్పడి ఏపీ బీపీ అని మళ్ళీ 2 రోజులు హెడ్డింగులు మార్పిచ్చారు. కూడా ఆంధ్రప్రదేశ్కి ఏదో చాలా ఒరిగిపడింది బడ్జెట్లో అనే థీమ్ ఏది ఉందో దాన్నే మళ్ళీ బాలశౌరి గట్టిగా 1-4 సార్లు చెప్పారు. మొన్న కూడా ఆయన పౌర విమాన మంత్రిగా కింజరపు రామ్మోహన్ నాయుడు మాట్లాడిన రోజు కూడా బాలశౌరి కొంచెం ఉత్సాహపరిచే విధంగా అవన్నీ కూడా మాట్లాడారు. ఓకే, ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి అది పర్వాలేదు, కానీ రాష్ట్రానికి చెయ్యనిది ఏదో చాలా చేసినట్టుగా, జరగనిది ఒరిగిపడినట్టుగా మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు. చంద్రబాబే కొంచెం డిస్కరేజ్ చేస్తున్నారు. వాస్తవానికి పాతవే ఇవ్వాల్సినవే ఇస్తున్నారు. 10 ఏళ్ళు కొంచెం ఆలస్యమైనాయి, పోలవరం అనేది ఇస్తామంటే సహాయమే ఉంది, వాళ్ళ బాధ్యత కదా అది అని కూడా ఆయన చెప్పారు. సో బాలశౌరి లాంటి వాళ్ళు, ఆయన సీనియర్ సభ్యుడు కదా. రెండో జనసేనగా ఆయన నాయకుడు. పవన్ కళ్యాణ్ చెప్పిన ప్రకారం ఉదయ్ శ్రీనివాస్ ఆయనతో టచ్లో ఉండి ఎట్లా చేయాలో చూడాలన్నారు. ఇంకోటి కూడా మీరు చూస్తే వలసలకు శ్రీకారం చుట్టిన వాళ్ళలో బాలశౌరి ముందు ఉంటాడు, గెలుస్తాడని కూడా ముందు నుంచి కూడా మోదీ గారి ప్రతిబింబాన్ని గుండెల్లో దాచుకున్న పవన్ కళ్యాణ్ గారు. అందుకే ఇప్పుడు గుండెల్లో ఒకటి ప్రతిబింబాలు ఇవన్నీ ఉన్నట్టున్నాయి. కాబట్టి మాట్లాడారు. మొత్తానికి ఇక్కడ ఏమంటే విజయసాయి రెడ్డి తర్వాత మిథున్ రెడ్డి లాంటి వాళ్ళేమో తీవ్రంగా మాట్లాడాడు. మిథున్ రెడ్డి ఉదాహరణకు ఏది రాష్ట్రానికి ప్రత్యేక హోదా నిధులు, విశాఖపట్నం ఇట్లాంటివన్నీ ఆయన గట్టిగా మాట్లాడారు. మాట్లాడుతూ మా తెలుగుదేశం మిత్రులు కూడా కలిసి వస్తే మేము దీనికోసం చేయాలి, తెలుగుదేశం మిత్రులు అనే ఒక ఇది కూడా వాడాడు. దాని మీద తెలుగుదేశం వాళ్ళు అక్కడక్కడ మాట్లాడుతూ మేము ఎప్పుడు మిత్రులయ్యాం, మేము అడిగితే మీరు వచ్చారని వాళ్ళు అంటున్నారు. ఇంకా ఈ రెండు ఆ ఇంటి కాకి ఈ ఇంటి మీద వాళ్ళదని, ఈ రెండు కాకుల ఆ ఇంటి కాకి ఈ ఇంటి కాకి ఇవి అట్లాగే ఉంటాయి, మనం ఏం చేయలేము. నేను కాకులనే అనట్లేదు, కానీ మన మధ్యలో ఉన్న వాస్తవాన్ని చూడాలి. ఇద్దరు కలిసి పోరాడితే నిజంగా మంచిదే. అప్పుడు మీరు రాలేదు కాబట్టి ఇప్పుడు మేము రావంటే నష్టపోయేది రాష్ట్రం కదా. కేంద్రం మీద ఉమ్మడి పట్టుబట్టడానికి ఒత్తిడి తేవడానికి ప్రయత్నించడంలో తప్పులేదు. వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు ఈ విషయాలు ఎక్కువ మాట్లాడితే ఏదో లాంఛనంగా తప్ప ఏం చేయలేదు. ఇప్పుడు హఠాత్తుగా వాళ్ళు మిలిటెంట్ వాయిస్ పార్లమెంట్లో వినిపిస్తున్నారు, విజయసాయి రెడ్డి కానీ ఈయన కానీ. అది కూడా ఎలా కుదురుతుంది? విజయసాయి రెడ్డి అయితే క్విట్ ప్రోకో చేసుకున్నారు చంద్రబాబుతో అని కూడా ఆరోపించాడు. క్విట్ ప్రోకో ఆరోపణ ఎంత పెద్దదండి అది. కాబట్టి తెలుగుదేశం కూడా ఇప్పుడు బాలశౌరి సమస్య కూడా అదే కదా. ఆయన జనసేన కాబట్టి ఆయన బ్రహ్మాండంగా చేశారు మోదీ గారు, అదైంది ఇదైంది విశాఖ మారిపోయింది ఇవన్నీ కూడా చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన ఏదండి.
జీవీఎల్ కూడా విశాఖ లాభాల బాట పడుతుంది ఉక్కు ఫ్యాక్టరీ అని. మన ఘోష అదే, ఉక్కు ఫ్యాక్టరీ లాభాల బాట పడుతుంది, మీరు దాన్ని నష్టాల దారి పట్టించారు, నష్టాల పాలు చేసి అమ్మాలనుకున్నారు, మేము అమ్మడం లేదు, ప్రైవేటీకరణ చెయ్యము అని ఒక ప్రకటన చెప్పారు ఇప్పటి వరకు. ఎన్ని విధాలు ఎన్ని మాట్లాడితే ఏంటండి? ఐరన్ ఓర్ ఇస్తున్నాము, దాన్ని ప్రైవేట్ పరం చేయట్లేదంటే అరే అనండి, మీరు ఈ రెండు మాటలు చెప్పకుండా ఏవేవో మాట్లాడితే ఉపయోగం ఏముందండి? అలాగే 15